హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఏం బాబు ఎక్కడికి వెళ్తున్నావు నాయనా నువ్వు అడిగాడు. స్వామి నేను పండరీపురం వెళ్ళి పండరనాథుడు దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాను. అలాగా మరి ఏం వెళ్తావయ్యా నువ్వు? ఇప్పటికి ఎంత దూరం రాగలిగావు? ఎన్ని రోజులు ప్రయాణం మొదలుపెట్టాయా? ప్రయాణం 10 రోజులు అయిందండి. మరి 10 రోజులు ఎంత దూరం రాగలిగావు? ఈ లెక్కను ఎప్పుడు చేరుతావు పండరీపురం? మళ్ళీ ఎప్పుడు తిరిగి వెళ్తావు? నువ్వేమో నడవలేవు. ఎందుకు వచ్చిందే వృధా? ఇక్కడి నుంచే దండం పెట్టి వెనక్కి వెళ్ళిపోమని చెప్పాడు. ఈ పిల్లవాడు వెళ్ళలే. ప్రాణం పోయినా సరే నాకు ఇబ్బంది లేదు, కానీ నేను మాత్రం పండరీనాథ్ దర్శనం చేసుకోవాల్సిందే. ఎన్ని సంవత్సరాలైనా పట్టణమండి, నేను ఇలాగే పాకురుకుంటూ వెళ్తాను, ఆ దర్శనం చేసుకుంటాను, దర్శనం చేసుకునే వస్తాను. ప్రాణాలతో ఉంటే వెళ్తాను, లేకపోతే ఎక్కడో దారిలో ఇలాగే పడిపోతాను. కానీ ఆ పండరీనాథ్ తలుచుకుంటూ ఆయన స్మృతిలోనే నేను ప్రాణాలు వదిలేస్తాను. కానీ నేను మాత్రం వెనక్కి వెళ్ళను. పండరీనాథుని చూడవలసిందే, ఇది నా దృఢ నిశ్చయము అని ఖచ్చితంగా చెప్పాడు. అతని యొక్క ఆ నమ్మకానికి, ఆ విశ్వాసానికి, ఆ భక్తికి చలించిపోయాడు పండరీనాథుడు. ఎందుకంటే భగవంతుణ్ణి పట్టుకోవడానికి 3 ముఖ్యం: దృఢమైన నమ్మకము, అచంచలమైన భక్తి, అపారమైనటువంటి విశ్వాసం. ఈ 3 ఉండాలి. ఈ 3ఇంట్లో ఏది లోపించినా కూడా భగవంతుడు దూరం అయిపోతాం, మన భగవంతుడి దగ్గరికి కాడు. ఆ 3 ఇతరులో చాలా తీవ్ర స్థాయిలో కనిపించాయి భగవంతుడికి, కాబట్టే చేరువయ్యాడు. అప్పుడేం చెప్పాడు? సరేనైనా నీ యొక్క సంకల్ప అమోఘం, తప్పకుండా పండరీనాథుడు నిన్ను కనికరిస్తాడు. అయితే ఓ పని చేస్తాను, నీకు కావాల్సిన ఆహారము, ఉండడానికి గూడు కావాలి కదా, నువ్వా ఎంతో దూరం వెళ్ళి అక్కడ అడగలేవు. కాబట్టి ఓ పని చెయ్యి, నేను నీకంటే ముందు వెళ్ళి నువ్వు ఎంత దూరం ఇలా రాగలవో ఒక అంచనా వేసుకుని అక్కడ నీకు ఒక ఆవాసం ఉండడానికి కల్పిస్తాను. కాస్త నీరు, తిండి, తినడానికి తిండి ఇవన్నీ ఏర్పాటు చేస్తాను. నేను నీతో పాటు ఉంటూ ఉంటాను, నీతో పాటే వస్తూ ఉంటాను, నీకే ఇబ్బంది లేదు, నేను చూసుకుంటానని చెప్పి అన్నాడు. చాలా సంతోషించాడు ఈ కుర్రవాడు. నాకు తోడు దొరికింది, చాలా సంతోషం అనుకున్నాడు. ఈయన భగవంతుడు కదా, ఏముంది ఎంతసేపట్లో వెళ్ళిపోవాలి. ఇలా రాత్రి అయ్యేసరికి కూర్మదాసు ఎక్కడికైతే వస్తాడో అక్కడ ఏదో గ్రామంలో అక్కడ ఆగి అక్కడ ఎవరితో మాట్లాడి అక్కడ ఈ పిల్లవాడు ఉండడానికి బస ఏర్పాటు చేసి తను ఉండేవాడు. ఏమీ లేని చోట తనే ఒక గ్రామాన్ని కల్పించేవాడు తన మాయ ద్వారా. భగవంతుడు మాయాలీలా వినోదుడు కదా ఆయన. మాయ ద్వారా ఒక గ్రామం ఉండేది. అక్కడ వెళ్ళగానే ఓళ్ళు మంది ప్రజలు, గ్రామం, హరినామ సంకీర్తన అద్భుతంగా జరిగిపోతూ ఉండేది. ఈ కుర్రవాడు ఆ ఉన్న కష్టం అంతా మర్చిపోయి అమితానందంతో ఉండేవాడు. అక్కడ వాళ్ళు వచ్చి భోజనం అది పెట్టేవారు, కాస్త తాగడానికి అది ఇచ్చేవారు, ఉండడానికి చక్కటి పక్కాది ఏర్పాటు చేసేవారు. ఆ హరినామ సంకీర్తనలో మైమరిచిపోయేవాడు. ఈ ఈ పండరీనాథ్ తన చేత్తో ఆ కుర్రవాడి యొక్క ఆ అలసట పోయేలాగా రాసేవాడు. భగవంతుడి కరస్పర్శ, అన్ని నొప్పులు పోతాయి, కొత్త ఉత్తేజం వచ్చేస్తుంది. అలాగా ఆ పిల్లవాడు వెళ్ళి 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 భగవంతుడి నీడలో ఉన్నాడు. సంపూర్ణముగా పండరీనాథుడి రక్షణలో ఉన్నాడు ఆ పిల్లవాడు. అలా వెళ్ళి వెళ్ళి 4 మాసాల పాటు అలా పాకిరండి, 320 రోజుల పాటు అలా పాకురుకుంటూ వెళ్ళి 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 బహుళపురము అనేటువంటి ఒక గ్రామాన్ని చేరాడు. బహుళపురంలో అక్కడైతే పండరీపురానికి దగ్గరలో ఉంది. దగ్గరలో ఉందంటే మామూలుగా నడిస్తే ఒక 5-6 రోజుల్లో వెళ్ళిపోవచ్చు, 4-5 రోజుల్లో వెళ్ళిపోవచ్చు. అదే పాకురుతూ వెళ్ళాలంటే ఒక 20 రోజులు, నెలలో పడుతుంది. అది అక్కడ లెక్క. ఈ బహుళపురము అనేటువంటి చోట చేరిన తర్వాత అక్కడ ఊళ్ళో ఉండే ప్రజలందరూ కూడా కార్తీక శుద్ధ, అది కార్తీక మాసం వచ్చేస్తుంది, కార్తీక శుద్ధ ఏకాదశికి స్వామివారి దర్శనం చేసుకోవడం కోసం వాళ్ళు సమాయత్తమై గుంపులు గుంపులుగా రథాలు పట్టు బయలుదేరి వెళ్ళ సిద్ధంగా ఉన్నారు. ఆ సమయంలో కూర్మదాసుడు అక్కడికి చేరాడు. చేరితే వాళ్ళని, సాధువులారా మీరందరూ పండరిపోతున్నారు కదా, చాలా సంతోషం అయ్యా, నేను వద్దాం అనుకున్నాను కానీ ఆ రోజు నాటికి నేను రాలేను. ఎందుకంటే ఇంకా సమయం ఎంతో లేదు, మా అయితే 6 రోజులేమో. మీరంటే త్వరగా మీరు నడుచుకుంటూ వెళ్ళిపోగలరు కాబట్టి, ఆ సమయాన్ని మీరు చేరతారు కాబట్టి నేను ఎలాగా రాలేను. నా ప్రయత్నం చేసుకుంటూ వస్తూ ఉంటాను, ఏదో సమయంలో దర్శనం అవుతుంది స్వామిది. కాబట్టి మీరు నా యొక్క నమస్కారాలు, స్వామికి నా యొక్క సాష్టాంగ దండ ప్రణామాలు అందిస్తున్నానని చెప్పేసి
స్వామికి తెలియజెప్పండి నా తరఫున. ఎందుకంటే నేను అవిటివాడిని, అశక్తుడిని, నేను నడవలేను. ఇలా పాకుడుతూ రావాలి. ఇప్పటికి ఎంతకాలం 4 నెలల నుంచి నేను తంటాలు పెడితే మా ఊరి నుంచి ఇక్కడి దాకా వచ్చా. ఇంక ఇక్కడ దగ్గరలోనే ఉంది కాబట్టి ఇంకొక నెల్లాళ్ళో 15 రోజుల్లో కష్టపడితే రాగలను. కానీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు స్వామి దర్శనం చేసుకోవాలనేటువంటి బలిష్టమైనటువంటి కోరిక నాలో ఉంది. కానీ తీరే విధానం లేదు, అవకాశం కూడా లేదు. ఎందుకంటే సమయం తక్కువ ఉంది. మీరందరూ వెళ్తున్నారు కాబట్టి నా కళ్ళతో భగవంతుడిని చూడండి, నా తరఫున భగవంతుడికి నమస్కారాలు అర్పించండి, నా తరఫున ప్రణామాలు చేయండి, నా తరఫున ప్రార్థనలు చేయండి, నా తరఫున భజనలు చేయండి అని చెప్పి కన్నీరు మున్నేరే బాధపడుతూ ఏడుస్తూ చెప్పాడు. ఒక్క మాట చెప్పండి స్వామికి, నీ కోసం ఒక అవిటివాడు బాధలు పడుతూ వస్తున్నాడు స్వామి, కనికరించమని నా తరఫున కోరుకోండి స్వామిని, నా కోసం ప్రార్థించండి అని చెప్పి పాపం కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ చెప్తున్నాడు. అలాగా సరే వీళ్ళందరూ కూడా, సాధువులందరూ కూడా అలాగే అన్నారు. అయ్యో పాపం ఎంత బాధపడుతున్నాడో పిల్లవాడు, ఇంత కష్టపడి ఇన్ని నెలల పాటు ఒళ్ళంతా ఇదైపోయి ఇలా అయినా కూడా అలా కష్టపడుతూ వస్తున్నాడు, మా మహాభక్తుల్లో ఉన్నాడు. లేకపోతే ఇలాంటి అవిటివాళ్ళు, కాళ్ళు లేని ఇటువంటి కుర్రవాడు ఇంత దూరం పాకురుకుంటూ వస్తున్నట్టు సామాన్య విషయం కాదు. మహాభక్తుడు ఎప్పుడు కనికరిస్తాడో పండరీనాథుడు చూడాలని చెప్పి అనుకుంటున్నారు. వాళ్ళందరూ పండరీపురం వెళ్ళారు. పండరీపురం వెళ్ళి చక్కగా పండరీనాథుడు దర్శనం చేసుకోవడం కోసం చంద్రభాగా నదిలో స్నానం చేసి పాండురంగ విఠలుడు దర్శనం కోసం గోపుర ద్వారంలో అక్కడ నమస్కారం చేసి ఆ లోపలికి ప్రవేశించారు. ఆ లోపల నామదేవులు వారు ఇంతమంది సాధువులను చూసిన తర్వాత ఆనందం పట్టలేక హరినామస్మరణ చేస్తూ పాండురంగ విఠలుని స్మరిస్తూ ఆనంద తాండవం చేసేస్తున్నాడు నామదేవులు. అద్భుతమైన తాండవం చేసేస్తున్నాడు. అబ్బా, అద్భుతమైనటువంటి కీర్తనలు శ్రవణపేయంగా కర్ణపేయంగా మధురాతి మధురంగా పాడుతూ ఉంటే ఆ సాధు ఉన్న వాళ్ళందరూ కూడా, భక్తులందరూ కూడా మైమరిచిపోయి నృత్యం చేసేస్తున్నారు. ఇవన్నీ చూసినటువంటి పండరీనాథుడు వచ్చి నామదేవుడిని కాగలించుకొని, నాయనా నీవు నాకు చాలా ఆప్తుడివి, ఇంతటి తన్మయత్వంతో ఈ లోకాన్ని కూడా మరిచిపోయి నువ్వు నృత్యం చేయడమే కాకుండా నీ మధురమైనటువంటి భక్తి గీతాలతో, నీ కీర్తనలతో మొత్తం యావత్ భక్త జనావళిని కూడా మైంపరిపి నృత్యం ఏం చేస్తున్నావయ్యా, ఆనందదానం ఏం చేస్తున్నావు, చాలా సంతోషపడిపోతున్నాను. నాకు నువ్వు కానీ, సోపానదేవుడు, అలాగే నివృత్తినాథుడు, రోహిదాసుడు, గోరా కుంభారు, విశోభకేశుడు, రాకా కుంభారుడు, చోళామేకుడు, జోగా పరమానంద, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఈ యుగంలో ఇప్పుడు ఉన్నటువంటి భక్తులైతే, గతంలో ధ్రువుడు, ప్రహ్లాదుడు, నారదుడు, ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరేశ సుఖ సౌనక భీష్మదాల్భ్యాం రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాన్ని పుణ్యాని మాం పరమ భాగవతాం స్మరామి. ఈ 13 మంది కూడా మహాభక్త శిఖాములు, మహాభక్తులు. అందుకే ఉదయాన్నే లేవగానే ఈ భక్తుల ఈ పరమ భాగవతను స్మరించుకుంటే ఆ రోజు మన దినచర్య అంతా కూడా భక్తి నిండి నడుస్తుంది, శుభంగా జరుగుతుంది. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష సుఖ సౌనక భీష్మ దాల్భ్యాం 10 మంది అయ్యారు. రుక్మాంగద అర్జున వశిష్ఠ విభీషణ అని ఈ 14 మంది కూడా పరమ భాగవతోత్తములు, సామాన్యులు కాదు. భగవంతుడిని అమితంగా ప్రేమించి భగవంతుడి చేత అపారంగా ప్రేమించబడ్డాడు మహానుభావుడు. ప్రహ్లాదుడు తీసుకోండి, నారదుల వారిని తీసుకోండి, పుండరీక వరదుడు, ఈ పాండురంగ విఠలుడికి రావడానికి కారణం పుండరీకుడే. ప్రహ్లాద నారద పరాశర మహర్షి, విష్ణుపురాణ రాశాడు, వేదవ్యాసుడు వారి తండ్రి వ్యాసుడు వారు, అంబరీషుడు, సాక్షాత్తు దుర్వాసుడితో తలపడ్డాడు ఆయన. దుర్వాసుడు శాపం అనుకుంటే విష్ణు చక్రం దుర్వాసుడు వారిని ముల్లోకాలు తిప్పించింది. మళ్ళీ తిరిగి అంబరీషుడు శరణ పెడితేనే ఆ చక్రం శాంతించింది. ఏకాదశి వ్రత మధ్యలో మనకి కథ వస్తుంది. వ్యాసాంబరీష సుఖమహర్షి పరమయోగి, మూర్తీకృత బ్రహ్మజ్ఞానము, మహాబ్రహ్మ విద్యా గరిష్ఠుడు ఆయన, సుఖయోగి. మనకి భాగవతాన్ని ఇచ్చిన మహానుభావుడు ఆయనే. సుఖ సౌనక మహర్షి, నైమిసార్యం అనగానే సౌనకాది ఋషులు అని చెప్తారు.
ఆ ఋషి బృందంలో కల్లా తలమానికం వంటి వాడు సౌనిక మహర్షి. గర్భరక్షా స్తోత్రం అద్భుతమైన స్తోత్రం నుంచి గర్భిణీ స్త్రీలకు ఉపదేశించినాడు ఆయన. ఆ స్తోత్రం జాగ్రత్తగా ప్రతి నెలా చెప్పే విధంగా చదువుకుంటే ఏ విధమైన సిజేరియన్ ఆపరేషన్ అక్కర్లేదు. హాయిగా ప్రశాంతంగా శిశుజనం జరుగుతుంది.